Hi students, occasional MLT first year's biochemistry subject. Today's topic is proteins and amino acids. ఇది వచ్చేసి మనకి యూనిట్ 14 ఓకేనా. ఒకేషనల్ ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్లో యూనిట్ 14 వచ్చేసి ప్రోటీన్స్ అండ్ ఎమైనో యాసిడ్స్. ఇందులో మనం వచ్చేసి ప్రోటీన్స్ గురించి తెలుసుకుంటున్నాము. ప్రోటీన్స్ డెఫినేషన్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్ గురించి నేను ముందు క్లాస్లో చెప్పాను. దెన్ మనం ఈరోజు వచ్చేసి బయోలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోటీన్స్ గురించి తెలుసుకుంటున్నాం ఓకేనా. బయోలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోటీన్స్, జీవరసాయన ప్రాముఖ్యత, మాంసకృత్తుల యొక్క జీవరసాయన ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. దాన్ని మనం ఇంగ్లీష్లో బయోలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోటీన్స్, తెలుగులో వచ్చేసి మాంసకృత్తుల యొక్క జీవరసాయన ప్రాముఖ్యత అని అంటాము ఓకేనా. దాన్ని ఈరోజు ఇప్పుడు బయోలాజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోటీన్స్లో ప్రోటీన్స్ డిపెండింగ్ అపాన్ దేర్ కెమికల్ అండ్ ఫిజికల్ స్ట్రక్చర్ డిఫరెంట్ ప్రోటీన్స్ పర్ఫామ్ వేరియస్ ఫంక్షన్స్. జనరల్గా ప్రోటీన్స్ వచ్చేసి డిపెండింగ్ అపాన్ ద ప్రోటీన్స్ మన బాడీలో డెవలప్ అయ్యే విధానం లేదా ప్రోటీన్స్ వచ్చేసి మన బాడీలో ఎమల్సిఫై అయ్యే విధానంలో వచ్చేసి కెమికల్ అండ్ ఫిజికల్ స్ట్రక్చర్ డిఫరెంట్ ప్రోటీన్స్ పర్ఫామ్ వేరియస్ ఫంక్షన్స్. బేసిక్గా ఈ ప్రోటీన్స్ అనేవి మన బాడీలో ప్రజెంట్ అయి ఉన్నా లేదా వాటి యొక్క ప్రోటీన్స్ యొక్క సోర్స్ మనం తీసుకునే ఆహారం నుంచి లభించినా లేదా మన బాడీ లోపల ఇది వచ్చేసి మనకి ఫిజికల్గా కెమికల్గా స్ట్రక్చర్ ఫార్మేషన్కి యూజ్ అవుతాయి ఆర్ ఆర్గాన్ ఫార్మేషన్స్కి యూజ్ అవుతుంటాయి ఈ ప్రోటీన్స్ అనేవి. ఈ యొక్క ప్రోటీన్స్ యొక్క ఫంక్షన్స్ వచ్చేసి వాటి స్ట్రక్చర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది, అంటే ఒక్కొక్క ఫంక్షన్ పైన డిపెండ్ అయి ఉంటాయి ఓకేనా. దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఒక్కొక్క ఫంక్షన్ పైన ఆర్ ఒక్కొక్క దాని యొక్క స్ట్రక్చర్ కానీ దాని యొక్క ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇలా న్యూట్రియంట్ వేరియేషన్లో కానీ ఇలా ప్రతి ఒక్క దాని మీద డిపెండ్ అయ్యి మనకి ఈ ప్రోటీన్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది ఓకేనా. దెన్ నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అనేవి దిస్ ప్రోటీన్స్ ఇంక్లూడ్స్ కొలాజన్, ఎలాస్టిన్, కెరాటిన్ ఓకేనా. దిస్ ప్రోటీన్స్ ఇంక్లూడ్ కొలాజన్స్, ఎలాస్టిన్, కెరాటిన్ ఓకేనా. మనకి ఇది స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అనేవి మనకి ఇక్కడ కొలాజన్, ఎలాస్టిన్, కెరాటిన్ అనేవి 3. దీస్ ప్రోటీన్స్ మెయింటెనెన్స్ ద పర్ఫార్మ్ అండ్ మార్ఫాలజీ ఆఫ్ ద ఆర్గాన్. ఈ యొక్క ప్రోటీన్స్ అనేవి బాడీ యొక్క దాని యొక్క బాహ్య రూపాన్ని లేదా ఆర్గాన్ కానీ సెల్ కానీ కణాల యొక్క బాహ్య రూపాన్ని కానీ లేదా ఆర్గాన్ అంటే అవయవం యొక్క బాహ్య రూపాన్ని కానీ ఏర్పరచడానికి మనకి ఈ స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అనేవి సహాయపడతాయి ఓకేనా. ఈ స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అనేవి ఏమిటేంటివి? కొలాజన్స్, ఎలాస్టిన్ అండ్ కెరాటిన్. మనకి ఇక్కడ వచ్చేసి మనము కొలాజన్ ప్రజెంట్స్ ఇన్ టెండాన్స్, కార్టిలేజ్, మ్యాట్రిక్స్ ఆఫ్ బోన్స్. మనకి ఇక్కడ వచ్చేసి కొలాజన్ అనేవి టెండాన్స్, కార్టిలేజ్, మ్యాట్రిక్స్ అండ్ బోన్స్. మనకి ఇక్కడ ఇవి బోన్స్కి ఈ కొలాజన్ అనే దానికి వచ్చేసి సాగే గుణం కలిగి ఉంటుంది. కొలాజన్ అంటే సాగే గుణం కలిగి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బోన్స్ దగ్గర ఉండే కార్టిలేజ్ మజిల్ ఉంటుంది కదా, ఆ మజిల్లో ఇది ప్రజెంట్ అయి ఉంటుంది ఓకేనా. కొలాజన్ అనే ప్రోటీన్ వచ్చేసి మనకి మజిల్స్లో బోన్స్కి అతుక్కొని ఉన్న మజిల్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది. దాని నెక్స్ట్ వచ్చేసి ఎలాస్టిన్ ఇఫ్ ప్రజెంట్ ఇన్ లిగమెంట్స్లో ఇది ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కెరాటిన్ ప్రజెంట్ ఇన్ హెయిర్, నెయిల్స్. ఇది మనకు వచ్చేసి మన బాడీలో లిగమెంట్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది ఎలాస్టిన్ అనేది. దెన్ నెక్స్ట్ కెరాటిన్ అనేది ప్రజెంట్ ఇన్ హెయిర్ అంటే జుట్టులో, నెయిల్స్ గోర్లల్లో, ఊల్ అంటే ఉలన్ ఉంటుంది కదా ఊల్ దాంట్లో. దెన్ నెక్స్ట్ హార్న్స్ కొమ్ములలో. అంటే ఏవైనా ఇప్పుడు ప్రతి ఒక్కటి హ్యూమన్స్ అనే కాదు జంతువులను కూడా ఆ ప్రోటీన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. జంతువుల యొక్క ఊళ్ళు ఉంటుంది కదా, నూలు అని అంటాం కదా, వాటి యొక్క హెయిర్ ఉంటుంది కదా, ఒళ్ళంతా ఉంటుంది కదా, ఆ హెయిర్లో ప్రజెంట్ అయి ఉంటాయి ప్రోటీన్స్. తర్వాత వాటికి ఉండే జంతువుల్లో ఉండే కొమ్ములలో కూడా ప్రోటీన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. హెయిర్స్ అండ్ నెయిల్స్ ఓకేనా. హెయిర్ అండ్ నెయిల్ అనేది హ్యూమన్స్లో ప్రజెంట్ అయి ఉంటాయి కదా ఓకే. దిస్ ఇస్ ద కెరాటిన్ ప్రజెంట్ అయి ఉండే ప్లేసెస్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఆర్ క్యారియర్ ప్రోటీన్స్. ట్రాన్స్పోర్ట్ లేదా క్యారియర్ ప్రోటీన్స్ అనేవి దేర్ ఆర్ సర్టెన్ ప్రోటీన్స్ విచ్ ట్రాన్స్పోర్ట్ మెనీ ఎసెన్షియల్ బయాలజికల్ ఫ్యాక్టర్స్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. మనకి ఇది వచ్చేసి ఈ ప్రోటీన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవ్వడానికి కొన్ని ప్రోటీన్స్ బాడీలో ట్రాన్స్ఫర్ అవుతాయి. అవి ఎసెన్షియల్గా బయాలజికల్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ దాని యొక్క బయాలజికల్ ఫ్యాక్టర్స్ నుండి
డిఫరెంట్ వేలో డిఫరెంట్ రూట్స్లో మనకు వచ్చేసి బాడీ లోపల బాడీ మొత్తానికి హోల్ బాడీ మొత్తానికి క్యారీ అవుతుంటాయి. దీంట్లో మనకి మెయిన్ వచ్చేసి హిమోగ్లోబిన్. ఓకేనా, ఈ హిమోగ్లోబిన్ క్యారీస్ ఆక్సిజన్ టు ఆల్ బాడీ సెల్స్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ టు ద లంగ్స్. ఓకేనా, టు ద లంగ్స్. మనకి హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ని బాడీ లోపల ఉండే సెల్స్ అన్నింటికి, కణాలన్నింటికి, మన శరీరంలో ఉండే కణాలన్నింటికి ఈ హిమోగ్లోబిన్ వచ్చేసి మనకి ఆక్సిజన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ని వచ్చేసి లంగ్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి లైపోప్రోటీన్స్ క్యారీస్ లిపిడ్స్ ఫ్రమ్ టు ద లివర్ టు ద అదర్ బాడీ ఆర్గాన్స్. లైపోప్రోటీన్స్ అనేవి మనకి లిపిడ్స్లోకి క్యారీ అవుతాయి, ఇక్కడ నుండి అక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. ఈ లిపిడ్స్లో నుండి మనకి నెక్స్ట్ ఈ ప్రోటీన్స్ వచ్చేసి లివర్లోకి కన్వర్ట్ అవుతాయి. లివర్ నుండి అదర్ బాడీ ఆర్గాన్స్ లోపలికి మొత్తం సప్లై జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇది ట్రాన్స్పోర్టేషన్ క్యారియర్ ఆఫ్ ప్రోటీన్స్ కదా. ఇందులో మనకు వచ్చేసి హిమోగ్లోబిన్ అనేది మనకి ఆక్సిజన్లో బాడీ సెల్స్ అన్నిటికీ సప్లై అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ మాత్రం లంగ్స్కి మాత్రమే సప్లై అవుతుంది. దెన్ నెక్స్ట్ లైపోప్రోటీన్స్ అనేవి క్యారీస్ లిపిడ్స్. లైపోప్రోటీన్స్ నుండి లిపిడ్స్లోకి వెళ్తున్నాయి, లిపిడ్స్ నుండి నెక్స్ట్ లివర్లోకి వెళ్తున్నాయి, లివర్ నుండి అదర్ బాడీస్కి మొత్తం ఈ ప్రోటీన్స్ అనేవి సప్లై అవుతాయి. ఓకే, దెన్ నెక్స్ట్ న్యూట్రియంట్ ప్రోటీన్స్. దీస్ ప్రోటీన్స్ సర్వ్ యాజ్ ఫుడ్ సప్లిమెంట్ ఆల్బమిన్ ప్రజెంట్ ఇన్ ఎగ్ వైట్. ఇప్పుడు న్యూట్రియంట్ ప్రోటీన్స్ అనేవి దీస్ ప్రోటీన్స్ సర్వ్ యాజ్ ఫుడ్ సప్లిమెంట్. ఇది వచ్చేసి మనకి ఫుడ్ సప్లిమెంట్గా సహాయపడతాయి. ఫుడ్ సప్లిమెంట్లో మనకి మెయిన్ ఆల్బమిన్ అనేది ఎగ్ వైట్లో లభిస్తుంది. ఓకేనా, ఆల్బమిన్ అనే ప్రోటీన్ వచ్చేసి మనకి మోస్ట్గా ఎగ్ వైట్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద న్యూట్రియంట్ ప్రోటీన్. దెన్ నెక్స్ట్ మనకి ఇంకా చాలా ఉన్నాయి, నేను అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మీకు. మనకి మెయిన్గా ఈరోజు వచ్చేసి మనకి ఇక్కడ దెన్ ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రక్చరల్ ప్రోటీన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఆర్ క్యారియర్ ప్రోటీన్స్. దెన్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి న్యూట్రియంట్ ప్రోటీన్స్. మనకి ఇవి టోటల్గా బయాలజికల్ ఇంపార్టెన్స్లో 3 టైప్స్ వచ్చాయి. ఓకే, దీంట్లో మనకి నేను అగైన్ మళ్ళీ చెప్తున్నాను, బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోటీన్స్ అంటే జీవరసాయన ప్రాముఖ్యత, మాంసకృతుల యొక్క జీవరసాయన ప్రాముఖ్యత. ఇది వచ్చేసి ప్రోటీన్స్ ఆర్ డిపెండింగ్ అపాన్ దైర్ కెమికల్ అండ్ ఫిజికల్ స్ట్రక్చర్ డిఫరెంట్ ప్రోటీన్స్ పర్ఫామ్ వేరియస్ ఫంక్షన్స్. బేసిక్గా ఈ ప్రోటీన్స్ అనేవి వాటి యొక్క కెమికల్ నేచర్ పైన, ఫిజికల్ స్ట్రక్చర్స్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ఒక్కొక్క ప్రోటీన్కి డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఇందులో మనం వచ్చేసి ఫస్ట్ స్ట్రక్చరల్ ప్రోటీన్ గురించి తెలుసుకుందాము. ఈ స్ట్రక్చరల్ ప్రోటీన్ వచ్చేసి దిస్ ప్రోటీన్స్ ఇంక్లూడ్స్ కొలాజన్, ఎలాస్టిన్, కెరాటిన్. స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అనేవి ఏంటి? కొలాజన్, ఎలాస్టిన్, కెరాటిన్ అనేవి ఉంటాయి. దెన్ నెక్స్ట్ దీస్ ప్రోటీన్స్ మెయింటెనెన్స్ ద ఫార్మ్ అండ్ మార్ఫాలజీ ఆఫ్ ద ఆర్గాన్. ఈ యొక్క స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అనేవి మనకి ఆర్గాన్స్ యొక్క దాని అవయవం యొక్క మార్ఫాలజీని అంటే బాహ్య రూపాన్ని ఏర్పరచడానికి సహాయపడతాయి. ఓకే, ఇందులో మనము స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అనేవి ఫస్ట్ వన్ ఈజ్ ద కొలాజన్ అనుకున్నాం కదా. ఈ కొలాజన్ వచ్చేసి ప్రజెంట్ ఇన్ టెండాన్స్, కార్టిలేజ్ మ్యాట్రిక్స్ ఆఫ్ బోన్స్. మనకి ఇది కొలాజన్ అనేది దీనికి సాగే గుణం కలిగి ఉంటుంది, అంటే ఎలాస్టిక్ లాగా లైక్ ఇది వచ్చేసి ఎలాస్టిక్ లాగా ఉంటుంది. ఇది ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది అని అంటే మన బోన్స్కి అతుక్కొని ఉన్న కండరాల దగ్గర ఇది కొలాజన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. కొలాజన్ ప్రోటీన్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. దెన్ నెక్స్ట్ ఎలాస్టిన్ ఇఫ్ ప్రజెంట్ ఇన్ లిగమెంట్స్ ఉంటాయి కదా. లిగమెంట్స్ మీన్స్ లైక్ జాయింట్స్ లాంటివి. ఈ లిగమెంట్స్లో ప్రజెంట్ మజిల్ జాయింట్స్ అనేవి ఉన్నప్పుడు మజిల్ జాయింట్స్లో ఉండేవి లిగమెంట్స్ అంటాము. ఆ లిగమెంట్స్లో ఈ ఎలాస్టిన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. దెన్ నెక్స్ట్ కెరాటిన్ ప్రజెంట్ ఇన్ హెయిర్, నెయిల్స్, ఊల్స్, హార్న్స్ అండ్ ఎక్సెట్రా. ఇంకా చాలా వాటిల్లో ఈ యొక్క కెరాటిన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. కెరాటిన్ అనేది మెయిన్గా జుట్టు లోపల, హెయిర్ గోర్ల లోపల, నెయిల్స్కి. దెన్ నెక్స్ట్ నూలు పోగు ఉంటుంది కదా, నూలు పైన. దెన్ నెక్స్ట్ హార్న్స్ అంటే కొమ్ములు, జంతువుల యొక్క కొమ్ముల లోపల కూడా ఈ కెరాటిన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఆర్ క్యారియర్ ప్రోటీన్స్. ఓకేనా, ట్రాన్స్పోర్ట్ ఆర్ క్యారియర్ ప్రోటీన్స్. There are certain proteins which transport many essential biological factors to different parts of the body.
జనరల్గా మనకి ఈ ప్రోటీన్స్ అనేవి మన బాడీ లోపల ట్రాన్స్పోర్టేషన్ జరిగినప్పుడు దెర్ ఆర్ సర్టన్ ప్రోటీన్స్ విచ్ ట్రాన్స్పోర్ట్ మెనీ ఎసెన్షియల్ బయాలజికల్ ఫ్యాక్టర్స్. ఇవి వచ్చేసి అవసరమైన కానీ ఎసెన్షియల్గా ఉండే బయాలజికల్ ఫ్యాక్టర్స్ నుండి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి మనకి ఇవి ట్రాన్స్పోర్ట్ అవుతాయి. అంటే ఏ ఆర్గాన్కి ఎటు నుంచి ఏ ప్రోటీన్స్ ట్రాన్స్పోర్ట్ అవ్వాలి అనే దాన్ని బట్టి ఇవి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. దీంట్లో మనకి మెయిన్ హిమోగ్లోబిన్. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్రోటీన్స్లో ఫస్ట్ వచ్చేసి మెయిన్గా హిమోగ్లోబిన్ క్యారీస్ ఆక్సిజన్ టు ఆల్ బాడీ సెల్స్. హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ని హోల్ బాడీ లోపల ఉండే కణాలన్నింటికి సప్లై చేస్తుంది. దెన్ నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ని మాత్రం లంగ్స్కి సప్లై చేస్తుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి లైపోప్రోటీన్స్ క్యారీస్ లిపిడ్స్ ఫ్రమ్ ద లివర్ టు ద అదర్ బాడీ ఆర్గాన్స్. లైపోప్రోటీన్స్ అనేవి క్యారీస్ లిపిడ్స్లోకి లైపోప్రోటీన్స్ వచ్చేసి లిపిడ్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. లిపిడ్స్ నుండి లివర్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ లైపోప్రోటీన్స్ అనేవి ఫస్ట్ లిపిడ్స్లోకి మారి లిపిడ్స్లో నుండి లివర్లోకి వచ్చేసి లివర్ నుండి అదర్ బాడీ ఆర్గాన్స్కి మొత్తం ఈ ప్రోటీన్స్ అనేవి సప్లై అవుతాయి. దెన్ నెక్స్ట్ వచ్చేసి న్యూట్రియంట్ ప్రోటీన్స్. మనకి ఇక్కడ వచ్చేసి న్యూట్రియంట్ ప్రోటీన్స్, దీస్ ప్రోటీన్స్ సర్వ్ యాజ్ ఫుడ్ సప్లిమెంట్. ఈ న్యూట్రియంట్ ప్రోటీన్స్ అనేవి ఫుడ్ సప్లిమెంటరీగా మెయిన్గా వర్క్ చేస్తాయి. ఈ ఫుడ్ సప్లిమెంటరీలో మెయిన్ ఆల్బమిన్ అనేది మనకి ఎగ్ వైట్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకేనా, కోడిగుడ్డు తెల్ల సొనలో మాత్రమే ఆల్బమిన్ అనేది మోర్గా ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద న్యూట్రియంట్ ప్రోటీన్స్. న్యూట్రియంట్ ప్రోటీన్ అంటే ఏంటి? ఫుడ్ సప్లిమెంటరీ ప్రోటీన్. ఓకే, దీస్ ఆర్ ఆల్ బయాలజికల్ ఇంపార్టెంట్ ప్రోటీన్స్. ఈ యొక్క బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. దాన్ని వచ్చేసి నేను నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. ఓకే, ఈరోజు మాత్రం మనము బయాలజికల్ ఇంపార్టెన్స్ ప్రోటీన్స్లో స్ట్రక్చరల్ ప్రోటీన్స్ అండ్ సెకండ్ వన్ ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి న్యూట్రియంట్ ప్రోటీన్స్ గురించి తెలుసుకున్నాం కదా. దాని మిగతావి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే స్టూడెంట్స్, బయాలజికల్ ఈరోజు వచ్చేసి మనము ప్రోటీన్స్ అండ్ అమైనో యాసిడ్స్ యొక్క లెసన్లో నుండి ప్రోటీన్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రోటీన్స్ యొక్క డెఫినేషన్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్ ముందు క్లాస్లో అయిపోయింది. దెన్ మనం ఇప్పుడు వచ్చేసి బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోటీన్ గురించి తెలుసుకున్నాం కదా. ఓకే, మిగతావి బయాలజికల్ ఇంపార్టెన్సెస్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.